కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నో వ్యూహాత్మక తప్పులు చేస్తోంది అనిపిస్తోంది. పార్టీలో అనైక్యత, వర్గపోరు కారణంగా 3 ప్రధాన స్థానాల టికెట్లను పార్టీ చివరి వరకు ప్రకటించలేకపోయింది. నేతల మధ్య సయోధ్య కుదర్చడంలోనే పార్టీ కాలం వెలుబుచ్చింది. ఎట్టకేలకు ఆ 3 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తానిచ్చిన 6 గ్యారంటీలు లేదా 6 హామీల అమలుపైనే ఎన్నికలకు వెళ్తోంది. ఈ 6 హామీల అమలు పూర్తి స్థాయిలో జరపకపోగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా ఫలానా తేదీలోగా నెరవేరుస్తామని ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడి మీద ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఈ హామీల అమలులో వెనకబడ్డామనే ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితి. వీటిని ఖచ్చితంగా అమలు చేస్తారా లేదా అని అపనమ్మకంతో ఉన్న ప్రజలకు నమ్మకం కలిగించడానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వేములవాడ భగవంతుడు లేదా యాదాద్రిలో ఉన్న భగవంతుడు ఆ భగవంతుడి మీద ఒట్టు వేసే పరిస్థితి. ఇవంతా ఒక పక్క జరుగుతూ ఉంటే కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. శ్వేతపత్రాలంటూ అదంటూ ఇదంటూ కాంగ్రెస్ పార్టీ ఎంతో హడావిడి చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావుపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేసింది. అయితే 2 రోజుల క్రితం చంద్రశేఖరరావు TV9లో 3 గంటల పైగా సుదీర్ఘమైన రీతిలో ఈ అన్ని అంశాలపై తీవ్ర స్థాయిలో తన ప్రతిస్పందనను తెలియజేశారు. కేసీఆర్ ఎంతో గొప్ప కమ్యూనికేటర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో చతురతతో తను చెప్పాలనుకున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాడన్నది తెలిసిందే. సో కేసీఆర్ ఖచ్చితంగా ఈ టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలన్నిటినీ ప్రజల ముందు చక్కగా తెలివిగా ఆకట్టుకునే రీతిలో ఉంచగలిగారనేదే రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలా ఉన్నట్టుండి కేసీఆర్ ప్రజాబాహుల్యంలో చర్చనీయాంశాలుగా ఉన్న అంశాలపై స్పందిస్తూ రోడ్డెక్కడం, కాంగ్రెస్ పార్టీ యొక్క 6 హామీలపై తీవ్రంగా విరుచుకుపడ్డం, అంతేకాకుండా రైతాంగ సమస్యలపై కేసీఆర్ గట్టిగా మాట్లాడడం, వారితో కలవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకంటే రైతు బంధు సరిగ్గా అమలు కావట్లేదు అన్న విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామని దేవుడి మీద ఒట్టేశారు ముఖ్యమంత్రి, అంటే రుణమాఫీ జరగలేదు. విద్యుత్ సరఫరా ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు అంత పకడ్బందీగా జరుగుతోందా అంటే అది లేదు. ఒకవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది. ఇవన్నీ గమనించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడికి రైతాంగాన్ని ఎంచుకోవడం, రైతాంగ సమస్యల్ని ఎంచుకోవడం వెనుక ప్రధాన కారణం బీఆర్ఎస్ ఓడిపోయింది గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల్లోనే. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటినీ బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి సాధించాలన్న సామెతను రుజువు చేస్తూ కేసీఆర్ ఏ గ్రామీణ ప్రాంతాలలోని రైతాంగం యొక్క నమ్మకం తాను కోల్పోయానో, ఏ గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం తనపై అపనమ్మకం పెంచుకుందో అదే గ్రామీణ ప్రాంతాల రైతాంగం, ఆ రైతాంగం యొక్క సమస్యలు, గ్రామీణ ప్రజల సమస్యలు
తీవ్రంగా తనదైన శైలిలో లేవనెత్తడం ప్రారంభించారు. కేసీఆర్కు లభిస్తున్న స్పందన కూడా బాగానే ఉంది. దీంతో ఒక్కసారిగా 2 డిజిట్ల అంకెతో కూడిన పార్లమెంటు స్థానాలు గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. కేసీఆర్ తీవ్రతరం చేస్తున్న తన ప్రచారాన్ని, ఆ ప్రచార శైలి, ముందుకు తీసుకెళ్లే విధానాన్ని పరిశీలిస్తే తెలిసిన వారెవరైనా అర్థం చేసుకుంటే కేసీఆర్ శైలిలో ముందుకు సాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కష్టసాధ్యమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు. ఐక్యత సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఆ ఐక్యత ఏ రోజైనా కూలిపోయే ప్రమాదం తప్పదు. అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కేసీఆర్, మరోవైపు బీజేపీ చేస్తున్న ముప్పెట దాడిలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇబ్బందులు పాలవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ ప్రజాబాహుల్యంలోకి వస్తూ ప్రారంభించిన ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీని కొంత ఇక్కట్లకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడే నామినేషన్ల ఘట్టం ముగిసింది, అసలు ఎన్నికలు ముందున్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి తాను చేస్తున్న తప్పులు సరిచేసుకోవడానికి ఆస్కారం ఉంది, సమయం ఉంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యంగా దృష్టి సారించి ముందుకు సాగకపోతే కేసీఆర్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి నెలకొంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అది ఒక పెద్ద గండంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు.